నమస్తే. నేను మీ దేవ. ఈరోజు వచ్చేసి మనము బల్గేరియా అనే ఒక న్యూ సెంజన్ కంట్రీలో ఉన్నాం. ఇక్కడ నేను రావడానికి యాక్చువల్ కారణం ఏంటంటే, నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్క కంట్రీ గురించి, దానికి సంబంధించి అక్కడ శాలరీస్ ఎట్లుంటాయి, అక్కడ లివింగ్ కాస్ట్ ఏంటి అనేది నేను ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తానని చెప్పినాను. కాబట్టి ఈరోజు మన ఫస్ట్ కంట్రీ వచ్చేసి కొత్తగా రీసెంట్గా 2025లో జాయిన్ అయింది బల్గేరియా అనేది దేశం. దీంట్లో వచ్చేసి ఈ కంట్రీ వచ్చేసి మామూలుగా ఓన్లీ రెండు దాని మీదనే డిపెండ్ అవుతుంది. ఒకటి వచ్చేసి టూరిజం మీద, రెండోది వచ్చేసి ఫార్మింగ్. ఈ రెండు జాబ్స్ మాత్రమే ఇక్కడ ఎక్కువ శాతం ఉంటాయి. హోటల్ ఫీల్డ్స్లో కానీ, లేదంటే ఇంకా ఫార్మింగ్లో కానీ, ఇటువంటి దానిలో జాబ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ కంట్రీకి ఎకానమీ కూడా అదే. ఈ కంట్రీలో వచ్చేసి మామూలుగా శాలరీస్ ప్లస్ డ్యూటీ అవర్స్ ఎట్లుంటాయి, దాని పరిస్థితి ఏంటి అని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ట్యాక్సెస్ ఏంటి, లివింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది, అండ్ ఫుడ్ అకామిడేషన్ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తాడా, లేకుంటే మనదే ఉంటుంది, అంటే లైక్ అదర్ యూరోపియన్ కంట్రీస్ లాగా మనమే పే చేసుకోవాల్సింది ఉంటుందా, ఇవన్నీ మీకు A to Z ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ జాబ్స్ వచ్చేసి టూరిజంకు సంబంధించి జాబ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే హోటల్స్లో జాబ్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ దీంట్లో ఇంకొక మీకు మెయిన్ పాయింట్ చూసుకుంటే, అదర్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కంటే ఈ కంట్రీకి రిజెక్షన్ రేట్ అనేది చాలా చాలా తక్కువ. కాబట్టి బాగా అంటే ఎక్కువ శాతం ఎంట్రీ కోసం మాత్రం, అంటే ఒక సెంజన్ కంట్రీలోకి ఎంట్రీ కావాలి, దాని తర్వాత మనం ఎక్కడైనా షిఫ్ట్ కావచ్చు అంటే ఇది ఒక బెస్ట్ కంట్రీ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ దీంట్లో వచ్చేసి జాబ్స్, శాలరీస్ ప్లస్ ఓవర్ టైం కానీ ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ కోసం అని చెప్పేసి కలుద్దాము. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటనేది డైరెక్ట్గా మీకు చూపించాలి. అండ్ అంటే ఇక్కడ ఎట్లుంటుంది బిల్డింగ్స్ కానీ, మామూలుగా లైక్ యూరోప్ లాగా ఉంటుందా, లేకుంటే డిఫరెంట్గా ఉంటుందా, మీకు అన్ని చూపించాలని చెప్పేసి బల్గేరియా అనే కంట్రీకి నేను రావాల్సింది వచ్చింది. అండ్ మీరు ఒకసారి చూసుకోవచ్చు వ్యూ అంతా, మొత్తం ఇటు సైడ్ అంతా ఎలా ఉన్నాయి, హౌసెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి మీరు మొత్తం బ్యాక్ సైడ్ అంటే సేమ్ లైక్ కేరళ లాగా అనిపిస్తుంది నాకు ఒక్కొక్క సిచ్యువేషన్లో. కేరళలో కూడా సేమ్ ఇదే సెటప్స్ ఉంటాయి, సేమ్ ఇదే సెటప్తో ఉంటాయి, ఇదే కేరళ సెటప్ లాగా ఉంటాయి ఇక్కడ హౌసెస్ వచ్చేసి. అండ్ ఇక్కడ హోటల్స్లో వచ్చేసి వర్క్ వచ్చేసి మామూలుగా 8 to 10 అవర్స్ ఉంటుంది. శాలరీస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఓన్లీ మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఇండియన్ కరెన్సీతో చూసుకుంటే 700 to 900 ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో డిపెండ్ ఆన్ పొజిషన్ ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్. ఇప్పుడు రూమ్ అటెండెన్స్కి ఒక శాలరీ ఉంటుంది, ఫ్రంట్ ఆఫీస్కి ఒక శాలరీ ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. బట్ ఏంటంటే మనం యూరోప్ కంట్రీస్లో ఎక్కువ శాతంగా పెద్ద పొజిషన్లు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే మనం అంత పెద్ద పొజిషన్లో హైర్ చేసుకోరు, ఎందుకంటే లోకల్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ మామూలుగా ఫార్మింగ్ కానీ అటువంటి దానిలో అయితే మినిమం 700 అయితే కన్ఫామ్గా ఉంటుంది, 700 to 900 అయితే. ఇంకా వెల్డర్ కానీ అటువంటి జాబ్స్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే మినిమం 1000 వరకు శాలరీ వస్తుంది. అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఓవర్ టైం అన్నీ ఇంక్లూడెడ్. ఓవర్ టైం అన్నీ చేసుకుంటే మీకు దాదాపుగా 1000 to 1200 వరకు మీకు ఎర్న్ చేసుకోవచ్చు ఈ కంట్రీలో. అండ్ ఇది ఒక చిన్న, అంటే నేను చూసిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొంచెం లో కాస్ట్ ఉంది. అంటే ఎక్కడైనా కానీ మన మార్కెట్లో కానీ ఏవైనా మనం అంటే మార్కెట్లో కానీ లేకుంటే ఏదైనా పర్చేస్ చేసుకోవడానికి వెళ్తాం కదా, అక్కడ చూసిన నేను మార్నింగ్ వెళ్ళి చూసినప్పుడు ఏమనిపించింది అంటే, ఓకే కంపేర్ టు అనదర్ EU కంట్రీస్, బట్ ఇక్కడైతే చాలా తక్కువనే ఉంది కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా. అండ్ ఇందులో మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అకామిడేషన్ అనేది కన్ఫామ్గా ఎంప్లాయరే పే చేస్తాడు ఈ కంట్రీలో. అది మనకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. మామూలుగా అయితే వేరే యూరోపియన్ కంట్రీస్లలో అంటే మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది అకామిడేషన్కి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొక ప్లస్ పాయింట్, వన్ టైం ఫుడ్ కూడా ఇస్తారు ప్రతి ఒక్కరు. మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రతి ఒక్క ఫీల్డ్లో వన్ టైం ఫుడ్ ఉంటుంది, అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది, 8 to 10 అవర్స్ డ్యూటీ ఉంటుంది. అండ్ ఇది రీసెంట్గా 2025లో సెంజెన్ ఏరియాలోకి, అంటే సెంజెన్లోకి ఎంటర్ అయింది కాబట్టి వీసా రేషియో అనేది చాలా తక్కువ. అండ్ వీసా రిఫ్యూజ్ అనేది చాలా తక్కువ. ప్లస్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కొంచెం తక్కువనే ఉంది కాబట్టి సర్వే అవ్వడానికి. ప్లస్ ఫ్రెండ్లీ కంట్రీ, అంటే ఇక్కడ బల్గేరియన్స్ ఎట్లున్నారంటే చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. ఎవరైనా మీట్ అయినా కూడా హలో గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అంటే మనకు ఒక మంచి ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. యూరోప్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ -2 ఉంది, అంత చలి ఉంది, ప్లస్ వర్షం కూడా పడుతుంది. ఇంకా ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో తెలుసుకోవాల్సినవి. బల్గేరియా అనే కంట్రీలో చాలా పెద్ద కంట్రీ కూడా, అంటే
విస్తీర్ణంలో చూసుకొని చాలా కొంచెం పెద్ద కంట్రీ కూడా. లైక్ పోలాండ్కు కొంచెం పోలాండ్ కంటే కొంచెం చిన్న కంట్రీ. కానీ ఓకే, ఇక్కడ ఉండే పర్సన్స్ కానీ, ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్ కానీ సేమ్ లైక్ ఇండియా లాగా ఫీల్ వచ్చింది నాకు ఫస్ట్. నిన్న ట్రావెల్ చేసినప్పుడు కూడా చాలాసేపు, అంటే దాదాపుగా మా ఫ్రెండ్ వచ్చేసి సోఫియా అనే సిటీ నుంచి దాదాపుగా 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు. ఇది వచ్చేసి పెన్గురిస్తాన్ అని చెప్పేసి ఒక ఏరియా, ఒక సిటీ ఇది. ఇక్కడికి రావడానికి కారణము, ఒక క్యాండిడేట్ ఉన్నాడు మా ఫ్రెండ్, అతను కొంచెం షై అవుతున్నాడు వీడియో తీసుకుంటానంటే, దానివల్ల నేనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఇంకా మీకు ఏమన్నా బల్గేరియా గురించి డౌట్స్ ఉన్నా, లేదంటే మీరు ఏమన్నా అంటే తెలుసుకోవాలనుకున్నా కింద కామెంట్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ బయోలో నా లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఎవరైనా పర్సనల్గా కాంటాక్ట్ కావాలనుకున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మోర్ వీడియోస్ కోసం, లేదంటే మోర్ అప్డేట్ కోసం నా ఛానల్ ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.